వెదజల్లుతూ వచ్చినాడు. వెదజల్లుతూ దేవుడు తీసుకొస్తా వచ్చినాడు. ఒకటి, ఆయన దయాదాక్షిణ్యం బట్టి 27 సంవత్సరాలు కట్టించాడు. రెండోది, ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కాపాడాడు. మూడోది, ఆయన ఉపకారం అంటే మేలు చేస్తూ వచ్చినాడు. నాలుగోది, ఆయన కుటుంబాన్ని, ఆ బిడ్డల్ని లక్ష్య పెడుతూ వచ్చినాడు, అంటే ఎన్నిక చేస్తూ వచ్చినాడు అంటున్నాడు. ఐదోది, ఆయన దయాకిరీటం ధరింపజేస్తూ వచ్చినాడు. ఆయన దయాకిరీటం ధరింపజేసినాడు. 28వ దయాకిరీటం అంటే ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కిరీటాన్ని ధరింపజేస్తూ వచ్చాడు. 27వ మ్యారేజ్ డే, 28వ సంవత్సరం ఆరంభం. ఇది 27వ మ్యారేజ్ డే వచ్చింది, 28 ఆరంభ డే. కాబట్టి ఒక సంవత్సరం వెళ్తుంది, ఒక సంవత్సరం వస్తుంది. కాబట్టి దేవుడు సంవత్సరాలు జరుగుతుంటే దేవుడు తన బిడ్డల ఎడల ఈ కార్యాన్ని నూతనపరుస్తూ ఉంటాడు. దినదినము నూతనపరుస్తూ ఉంటాడు. అనుదినము నూతనపరుస్తాం. సంవత్సరం అంతా నూతనపరుస్తూ ఉంటాడు. ఆయన హబక్కు గ్రంథం చివరి మాట, హబక్కు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయంలో సంవత్సరము జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచును. 2వ వచనం, పేజీ నెంబర్ 771. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచును. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు కింద లేదు, దానిని తెలియచి కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. కాబట్టి దేవుడు సంవత్సరం జరుగుతుంటే మనం ఏం చేస్తూ ఉంటాము? నూతన అనుభవం తీసుకొస్తాం, నూతన శక్తులను తీసుకొస్తాం, కావలసిన శక్తి, కావలసిన ఆరోగ్యం. అందుకే భక్తులు అంటున్నారు, దేవా మా జీవితంలో సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యాన్ని నూతన పరుస్తున్నాం. మాకు తెలిసి నీ కోపములోనే మాకేమున్నది? నీ ప్రేమ ఉన్నది. నీ ప్రేమ మాకు చూపించాం. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అందుకే రాజువైన దేవా, నా దేవా, నేను నిన్ను ఘనపరిచి, నేను స్తుతించాను. నువ్వు దయాదాక్షిణ్యములు గలవాడు, కృపాతిశయం గల దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మీ దయాదాక్షిణ్యం తోడుగా వచ్చినాం. సంవత్సరాలు కాపాడుతూ వచ్చినాము.